యోహాను సువార్త 5వ అధ్యాయము 35వ వచనాన్ని చదువుకుందాం. అక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తనకన్నా ముందుగా దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తున్నటువంటి భక్తుడైనటువంటి బాప్తిస్మం ఇచ్చి యోహాను గురించి మాట్లాడుతున్నాడు. అందులో ఆయన మాట్లాడుతూ ఏమన్నాడంటే, యోహాను గురించి ఒక చక్కని సాక్ష్యం ఇచ్చాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. 2 మాటలు ఆయన గురించి చెప్పాడు. ఆయన జీవితం అనేది మండుచున్న దీపంలాగా, ప్రకాశించుచున్న దీపములాగా ఆయన జీవితం గడిచింది అని ఆయన చెప్పాడు. ఒక వ్యక్తి దేవుని కొరకు మండడం అనేది, దేవుని రాజ్య సువార్త కొరకు మండడం అనేది, వెలిగించబడడం అనేది, ప్రకాశించడం అనేది చాలా గొప్ప సంగతి. నేటి కాలంలో సేవలు ఎలా జరుగుతున్నాయో మీకు తెలిసిందే. అంతా కూడా వ్యాపారాత్మకంగా మారిపోయింది. అంతా కూడా చాలా గందరగోళంగా సేవ జరుగుతుంది. చాలా మట్టుకు అంతా కూడా అంటే 100% కాదు. నిజంగా సేవ చేసిన సేవకులు ఉన్నారు, దేవుని కొరకు కరిగిపోతున్న వారు ఉన్నారు, కాల్చబడుతున్న వారు ఉన్నారు, మండుతున్న వారు ఉన్నారు, ప్రకాశిస్తున్న వారు కూడా ఉన్నారు. లేరు అన్ను భక్తులు ఉన్నారు. కానీ వ్యక్తిగతంగా నీ జీవితం, నా జీవితం, యేసు ప్రభువుని నమ్ముకున్న నీ జీవితం, నా జీవితం, ఆయన కొరకు మండుచున్నదా, ప్రకాశిస్తున్నదా, వెలుగుతుందా, లేకపోతే చీకటిమయంగా జీవితాలు ఉన్నాయా అని ఈ రోజున మనం ఆలోచన చేసుకోవాలి. లోకములో లోకులు అనేక మంది అనేక అపరాధాలతోనూ పాపాలతోనూ చెడు క్రియలతోనూ బ్రతుకుతూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. చాలా మంది వాడికి ఎంత సువార్త చెప్పినా సరే వాడు మారడండి అని అంటారు. కానీ అంటే వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయంతో నేను ఏకీభవించవచ్చు. కానీ నీవు వెలుగైనప్పుడు, నీవు మండుచున్నప్పుడు, నువ్వు ప్రకాశిస్తున్నప్పుడు వాడిలో ఎంత చీకటి ఉంటే మనకేంటి? ఈ లోకంలో చీకటి ఉంది, నిజమైన వెలుగు వచ్చి ప్రతి మనుష్యుని వెలిగింపచేస్తుంది అని అదే భక్తుడు, యోహాను భక్తుడు యేసు ప్రభు కోసం చెప్తాడు. 1వ అధ్యాయంలో ఆ మాట చెప్తాడు. 9వ వచనంలో, నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. అయితే ఈ లోకంలో చీకటి ఉంది, ఈ లోకంలో చీకటి ఉంది. ఈ లోకంలోనికి వచ్చి ఈ చీకట్లో ఉన్న ప్రతి మనుష్యుని కూడా ఆ నిజమైన వెలుగు, యేసు ప్రభు యొక్క వెలుగు అందరినీ ప్రతి మనుష్యుని కూడా వెలిగింపచేస్తుంది, జీవింపచేస్తుంది. అదే వెలుగు నీలో ఉండేటప్పుడు, అదే లోకములో చీకట్లో బ్రతుకుతున్న మనుషుల దగ్గరికి నువ్వు వెళ్ళినప్పుడు నీలో ఉన్న వెలుగు అనేది వాళ్ళలోకి వెళ్ళి వాళ్ళలో ఉన్న చీకటి అనేది వాళ్ళకి దూరం చేస్తుంది.
నా కాన్సెప్ట్ మీకు అర్థమైందో లేదో నాకు తెలీదు. వాళ్ళ చీకటితో మనకు అనవసరం. వాడు తాగుబోతాడు అవుతాడు, తిరిగిపోతాడు అవుతాడు, లేకపోతే అనేక రకాల చీకటి కోణాల్లో వాడు జీవించిన వాడు అవుతాడు. కానీ నువ్వు గనక మండుచుంటే గనక, నువ్వు గనక వెలుగుచుంటే గనక, నువ్వు గనక ప్రకాశిస్తే గనక, నీ వెలుగు అనేది నువ్వు అతని దగ్గరికి వెళ్ళేటప్పుడు, నువ్వు ఆమె దగ్గరికి వెళ్ళేటప్పుడు, నువ్వు ఆ గ్రామానికి వెళ్ళేటప్పుడు, ఆ గ్రామం అంతా, ఆ మనుషులంతా, ఆ వీధి అంతా, ఆ కుటుంబం అంతా వెలిగించబడతారు. యేసు ప్రభు యోహాను కొరకు ఇచ్చిన సాక్ష్యం చాలా గొప్పది. యేసు ప్రభు యోహాను కొరకు ఇచ్చిన సాక్ష్యము చాలా గొప్పది. అందుకోసమే క్రైస్తవుడు అనబడేవాడు చీకట్లో బ్రతడు. అందుకోసమే అక్కడ చెప్తాడు, యేసు ప్రభు చెప్తాడు మత్తయి సువార్తలో, ఎవడనో దీపము వెలిగించి దానిని కొంచెం క్రింద పెట్టడు, దాన్ని వెలుగునిచ్చుటకై దీపస్తంభం మీదనే పెడతాడు. మత్తయి సువార్త 16 ఉంటుంది మాట. నువ్వు వెలగడానికి దీపస్తంభం ఆధారం అవ్వాలి. నీ వెలుగు అనేది నిజమైన వెలుగు నుంచి తీసుకోవాలి. ఇప్పుడు సూర్య చంద్రులు ఉన్నారు. సూర్యుడు స్వయం ప్రకాశ కలిగిన వాడు. చంద్రుడికి ప్రకాశించే శక్తి లేదు. కానీ సూర్యుడు చంద్రునికి తన కాంతినిచ్చి వెలిగింప చేస్తాడు, తన వెలుగునిచ్చి వెలిగింప చేస్తాడు. ఆ చంద్రుడు సూర్యుని దగ్గర నుంచి ఆ వెలుగును స్వీకరించే శక్తి దానికి ఉంది. ఈ రోజున నేను చెప్తున్నాను, యేసు ప్రభువుని అంగీకరించి స్వీకరించిన నీవు నేను, యేసు ప్రభు మీద ఎంత వెలుగుందో, యేసు ప్రభులో ఎంత నిజమైన వెలుగుందో, ఆ నిజమైన వెలుగు మనలోకి కూడా వస్తుంది. దాన్ని స్వీకరించాలి, దాన్ని గ్రహించాలి. వాక్యమే వెలుగు అంటాడు. వాక్యాన్నే స్వీకరించాలి, వాక్యాన్నే గ్రహించాలి. వాక్యం అనగా యేసు ప్రభుని నువ్వు స్వీకరించగలిగినప్పుడు, యేసు ప్రభుని నువ్వు అంగీకరించగలిగినప్పుడు నీలోనికి వెలుగు వస్తుంది. ఏమొస్తుంది? వెలుగు వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. ఆ ఆత్మ ఆరిపోతే మనిషి చచ్చిపోతాడు. ఆ ఆత్మ జీవింపచేస్తుంది. ఆత్మే జీవింపచేయనిది, ఆత్మే జీవింపచేయనిది అని మనకి ఎన్నో మాటలు పౌలు గారు రోమీలకు రాసినటువంటి పత్రికలో అనేకమైన మాటలు చెప్పారు. క్రీస్తులో ఉన్న ఆత్మ మీలో నివసించిన ఎడల చావునకు లోనైన మీ శరీరములను మృతుల్లో నుండి క్రీస్తును ఎలాగైతే లేపగలిగిందో అలాగే మీ శరీరాలను కూడా క్రీస్తుతో పాటు లేపి మిమ్మల్ని తన ఆత్మ ద్వారా జీవింపచేస్తాడు అని. ఇది దైవిక జ్ఞానం, దేవుని జ్ఞానం, దేవుని వాక్యం, దేవుని శక్తి, దేవుని వెలుగు, దేవుని ప్రకాశం, దేవుని తేజస్సు. ఇవి మనలో ఉండేటప్పుడు మనం వెలిగించబడతాం. ఆ ఆత్మ జీవింపచేస్తాడు. అందుకోసం ఆత్మను ఆర్పకుడి అని అన్నాడు. కొన్ని విషయాలు చెప్తాను. ఈ రోజున క్రైస్తవులుగా జీవిస్తున్న మనము క్రీస్తు కొరకు మండుచున్నామా? క్రీస్తు కొరకు, క్రీస్తు రాజ్యము కొరకు ప్రకాశిస్తున్నామా లేదా? చీకటిలో ఉన్న వారి జీవితాలకు మనము వెలుగును ప్రకాశింపచేస్తున్నామా లేదా? ఒకప్పుడు మనం చీకటిలో ఉన్నవారం,
ఇప్పుడు ఒకప్పుడు మనం చీకట్లో ఉన్నవారు, అర్థమవుతుందా మీకు? ఒకప్పుడు మనం చీకట్లో ఉన్నవారం అయితే చీకట్లో ఉన్న మనల్ని ఆయన వెలుగులోనికి పిలుచుకున్నాడు. అది కూడా మాట చెప్తాను. ఎన్నో మాటలు ఉన్నాయి. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో చీకటిలో ఉన్న మనల్ని తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని పిలుచుకున్నాడు. నేను రెఫరెన్స్లు చదవను, ఎందుకంటే ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి నేను చదవడానికి ఇష్టపడుతుంటాను. ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలుచుకున్నాడు. దేనికి పిలుచుకున్నాడంటే తన గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము. దేవుడు ఎలాంటి వాడు? దేవుడు వెలుగై ఉన్నాడు, నిజమైన వెలుగై ఉన్నాడు. దేవుడు జీవమై ఉన్నాడు, దేవుడు సత్యమై ఉన్నాడు. యేసు దేవుడు, వాక్యమే దేవుడు. ఆయన కొరకు మనము సాక్ష్యాన్ని ఇవ్వాలి. ఆయన కొరకు మనం సాక్ష్యాన్ని ఇవ్వాలి అంటే మనము మండుచుండాలి, ఆత్మతో మండుచుండాలి, ఆత్మతో వెలిగింపబడుచుండాలి, ఆత్మ ప్రేరేపణతో ఉండాలి, ఆత్మ అభిషేకంతో ఉండాలి, ఆత్మ శక్తితో ఉండాలి. కొన్నేళ్ళతో పేతురు అంటాడు కదా, అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం 36వ వచనంలో అంటాడు కదా, క్రీస్తుని దేవుడు ఆత్మతోను శక్తితోను అభిషేకించాడు, ఆత్మతోను శక్తితోను అభిషేకించాడు అని చెప్తున్నాడు. ఎందుకు అంటే ఇతరుల జీవితాలకు మేలు చేయటానికి ఒక కారణం. దేవుని రాజ్య సువార్త ప్రకటించాలి అన్న అన్యులను, చీకట్లో బ్రతుకుతున్న వారును, పాపంలో బ్రతుకుతున్న వారును, శాపాల కింద కొట్టుమిట్టాడుతున్న వారును ఆశీర్వాదపు వెలుగులోనికి, ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వాళ్ళు నడిపించాలి అంటే దేవుని గుణాతిశయాలు మనం ప్రచురం చేయాలి. ఈ దీపము మనిషిలో వెలిగితే మనిషి జీవింపబడతాడు. ఈ దీపము ఇంట్లో వెలిగించబడితే ఇల్లు వెలిగించబడుతుంది. ఈ దీపము గ్రామంలో వెలిగించబడితే గ్రామం వెలిగించబడుతుంది. ఈ దీపము బలిపీఠం మీద ఉంటే మందిరము వెలుగుమయమై ఉంటుంది. హల్లెలూయా. ఈ దీపము మన మార్గాల్లో ఉంటే మన మార్గము వెలుగుమయమై ఉంటుంది. హల్లెలూయా. ప్రకాశిస్తుంది, ప్రకాశింపజేస్తుంది. మనుషులను వెలిగించాలి మనం, మనస్సులను వెలిగించాలి మనం. మనలో వెలుగు, ఏ ఇంటికి వెళ్తే ఆ ఇంటికి దీపం వెలుగు. మనలో ఉన్న దీపం ఎక్కడికి వెళ్తే అక్కడ వెలుగు. వీధిలోకి వెళ్ళినా వెలుగే, అరణ్యంలోకి వెళ్ళినా వెలుగే, చీకట్లోకి వెళ్ళినా వెలుగే. ఆ చీకట్లో ఉన్న వారికి వెలుగు. హల్లెలూయా. కాబట్టి మనలో ఉన్న ఆ ఆత్మ ఆ దీపాన్ని మండింప చేయాలి, వెలిగింప చేయాలి. నరుని ఆత్మకు పరిశుద్ధాత్మ తోడైనప్పుడు, అభిషేకం ఆ శక్తి తోడైనప్పుడు ఆత్మ మండుచు ఉంటది. అది ఎంత దూరమైనా, ఎంత ప్రదేశమైనా, ఎంత ప్రాంతమైనా పరుగులెడుతుంది. పరిచర్య కొరకు, సువార్త కొరకు పరుగులెడుతుంది. దేవుని వాక్యం చెప్పడానికి పరిగెడుతుంది. అనేక మంది భక్తులు నింపడానికి పరుగులెడుతుంది. సంఘాన్ని బలపరచడానికి పరుగులెడుతుంది. కుటుంబాలను ప్రోత్సహించడానికి, సంఘ నాయకులను బలపరచడానికి పరుగులెడుతుంది. ప్రియులారా, ఈరోజు నేను మీతో చెప్తున్న ఈ మాటలు చెప్పనా మీకు వెనకాతల ఆర్థిక ఇబ్బందులు,
లేకపోతే కుటుంబ బాధ్యతలు, కుటుంబ ఇబ్బందులు, పిల్లల చదువులు, మన నివాసాలు, ఇవి అవి, మన వేసుకోవడానికి బట్టలు, ఇవన్నీ కూడా వెనక చూసుకోవలసిందే మానవుడు. కానీ దేవుడి కొరకు నువ్వు పూర్తిగా అన్నీ విడిచిపెట్టి దేవుడే ఆధారంగా చేసుకొని దేవుని సేవ కొరకు ప్రతిష్ఠింపబడిన నీవు ఆ ప్రతిష్టాత్మకమైనటువంటి పిలుపును అందుకొని ప్రభువే నాకు చూచుకుంటాడు, ప్రభువే నాకు సహాయం చేస్తాడు, ప్రభువే నాకు దారి చూపిస్తాడు, ప్రభువే నన్ను కాపాడుతాడు, ప్రభువే నా కుటుంబాన్ని పెంచుతాడు, ప్రభువే నా అవసరాలు తీరుస్తాడు, ప్రభువే పరిచర్య అవసరాలు తీరుస్తాడు, పరిచర్య అవకాశాలు ఇస్తాడు అనేటటువంటి ఒక నమ్మకంతో నువ్వు పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని అడిగి, నా ఆత్మ మండించయ్యా, ప్రభువును ప్రకటించడానికి, ప్రభువుని ప్రార్థించడానికి, అనేక జీవితాలను వెలిగించడానికి, ఆత్మను రక్షించటానికి, అనేక ప్రాంతాలు, గ్రామాలు, పట్టణాలు, నగరాలు, రాష్ట్రాలు, దేశాలు పర్యటించటానికి, ఆ వెలుగు ప్రకాశింపచేయటానికి నన్ను వాడుకో దేవా అని నువ్వు దేవుడి దగ్గర తీర్మానం చేసుకొని ముందు అడుగు వేస్తే అనుమానం లేకున్నా నువ్వు ఆయన కొరకు ప్రకాశింపబడతావు, ఆయన కొరకు మండుతావు. తెలుసా ప్రియులరా, కొందరు బలిపీఠం మీద దీపాన్ని ఆర్పేసుకుంటారు. ప్రార్థనా జీవితం ఉండదు, దేవుని సన్నిధిలో గడపడం ఉండదు, ఆ యాజకుని యొక్క ధర్మాన్ని పాటించరు. బలిపీఠం ఈ రోజున పాడవుతుంది, పరిశుద్ధమైన బలిపీఠం ఈ రోజున పాడవుతుంది, సేవ పాడవుతుంది. సేవ కన్నా సంచి నింపుదల ఎక్కువ అవుతుంది. సంచి నిండిందా లేదని చూస్తున్నాం, సేవ నిండుదలగా ఉందా లేదని చూడటం లేదు. నేను ఒక ఉదాహరణ చెప్తాను, గొప్పని కాదు. ఇప్పటికీ మాకు చాలా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. 1999లో మాకు వివాహం అయింది. అప్పటికే నేను నా భార్య వేద విద్యను పూర్తి చేసి వివాహానికి సిద్ధపడ్డా. 1997లో గ్రాడ్యుయేషన్ అయిపోయింది. 99లోకి వచ్చినప్పుడు మేము పెళ్లి చేసుకున్నాం, వివాహం చేసుకున్నాం. ఇద్దరు తీర్మానం ఒకటే, సేవ చేయాలన్నది. ఈలోపు ఆర్టీసీలో నాకు జాబ్ వచ్చింది, గవర్నమెంట్ జాబ్. చాలా మంది దైవ సేవకులు ఏం చెప్పారంటే, మీరు ఇటు ఉద్యోగం చేసుకుంటూ అటు సేవ చేసుకోండి, సువార్త చేసుకోండి, నెహెమ్యా, ఫిలిప్పు లాంటి సేవ పరిచర్య జరుగుతుంది మీ పట్ల అని చాలా మంది ప్రోత్సహిస్తే 1.5 సంవత్సరాలు ఉద్యోగం చేశాక నేను అందులో ఏమనలేకపోయాను. దేవుడు నాతో బలంగా మాట్లాడుతున్నాడు, విడిచిపెట్టు, ఈ జాబ్ని విడిచిపెట్టు అని అంటే నేను దేవుడితో మాట్లాడుతున్నాను. మరి ఎలాగ బతకాలి, ఎలాగ బతకాలి? జీతం లేకపోతే ఎలాగ బతకాలి, సంపాదన లేకపోతే ఎలాగ బతకాలి? అప్పటికి మాకు పిల్లలు లేరు. రేపు ఉదయం నువ్వు ఇచ్చే గర్భఫలాన్ని మేము ఎలా పెంచుకోవాలి, గర్భఫలాలు ఎలా పెంచుకోవాలి, బిడ్డల్ని ఎలాగ చదివించాలి అని ఆలోచన చేసినప్పుడు దేవుడు అన్నాడు, నేను నీ కుటుంబ బాధ్యత తీసుకుంటాను, నీ పరిచర్యకు కావలసిన ఏర్పాట్లన్నీ నేను చేస్తాను, నీకు కావలసిన అవసరాలన్నీ కూడా నేను తీర్చే బాధ్యతను తీసుకుంటున్నాను, నువ్వు దీన్ని విడిచిపెట్టి నా బాధ్యత నువ్వు తీసుకో అని
ప్రభు అనగానే నా భార్య కూడా మన సేవకు చేసుకోవాలండి, మనకి ఈ ఉద్యోగాలు కట్టొద్దు, విడిచిపెట్టండి అని కంఠంతో ఆ ఉద్యోగం విడిచిపెట్టి ప్రభు సేవలో పూర్తికాలం సేవకు మేము వచ్చాం. కొంచెం అనారోగ్యంగా ఉంది, నీరసంగా ఉన్నాను కాబట్టి కొంచెం లివర్ ఫ్యాటీ లివర్ ఇబ్బంది పెడుతుంది, గుర్తు వస్తుంది, నిద్రలాగా వస్తుంది. ఆయన దయచేసి నా ఆరోగ్యం కోసం కూడా ప్రార్థన చేయండి. గట్టిగా మాట్లాడలేకపోతున్నాను, వాక్పరిచయం చేయాలి కాబట్టి చేస్తున్నాను. అలాగే ఈ మధ్య విజయవాడ, అమలాపురం, విశాఖపట్నం, దేవరాపల్లి, అనకాపల్లి ఈ ప్రాంతాల్లో విరివిగా సేవ చేసుకొచ్చాను. మళ్ళీ ఈ సాయంత్రానికి ఒరిస్సా బోర్డర్ పర్లకి వెళ్ళాలి, పాతపట్నం. ఇలాగే పరిచయలో విరివిగా వాడబడుతున్నాను. నేటికి 24 సంవత్సరాలు పూర్తి కాలపు సేవలో ఒక్కరోజు కూడా మరి ప్రభుత్వ ఆదాయం లేక, ఉద్యోగం లేక నేను నా భార్య సేవ చేస్తున్నాం. మాకిద్దరు బిడ్డల్ని దేవుడిచ్చాడు, 2 కుమారులే. వారిని కార్పొరేట్ స్కూల్లో కొన్నాళ్ళు చదివించగలిగాను. తర్వాత చదివించలేకపోతే తిన్నగా తీసుకొచ్చి గవర్నమెంట్ స్కూల్లో పడేశాను. వాళ్ళు అక్కడ చదువుకున్నాక తర్వాత 2 బాబులు బీటెక్లో కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ దేవుడిచ్చాడు. హల్లెలూయా. వాళ్ళకి ఇప్పుడు 17, 19 సంవత్సరాలు కంప్లీట్ అయినాయి. కంప్లీట్ అవుతుంది. చిన్నవాడికి 17 కంప్లీట్ అవుతుంది. రేపు సెప్టెంబర్ వచ్చేసరికి పెద్దడికి 19 కంప్లీట్ అయ్యి 20లోకి వచ్చాడు. అంటే వాళ్ళని 17, 20 సంవత్సరాలుగా 18, 20 సంవత్సరాలుగా వాళ్ళని పెంచుతుంది. మమ్మల్ని వివాహం అయిన తర్వాత 25 సంవత్సరాలుగా, అంటే మా కుటుంబాన్ని 25 సంవత్సరాలుగా దేవుడు ఎటువంటి ఆదాయం లేకున్నా పెంచుతూ వస్తున్నాడు. నా సాక్ష్యం విన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. 25 సంవత్సరాలు ఎలాగ బ్రతికారు మీరు? సంఘము పెద్దగా లేదు, సేవ విస్తారంగా ఉంది. ఇప్పటికీ అనేకమైన ఆహ్వానాలు దేవుడు పలుకుతూ ఉన్నాడు. ఎలాగ జరుగుతుంది సేవ? ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అనేటువంటి ఒక ఆశ్చర్యంలోనికి అందరూ. ఏమండి, ఒకవేళ దేవుడే గనక ఈ జీవితాన్ని జీవింప చేయకపోతే, ఈ జీవితాన్ని వెలిగించకపోతే, దేవుని కొరకు మేము ప్రకాశించకపోతే, దేవుని కొరకు మండకపోతే మేము ఈ స్థితిలో ఉండేవాళ్ళం కాదు. ఇప్పటికీ నేను అడుగుతాను, మాకు ఆర్థిక ఇబ్బందులు ఎన్నో వచ్చాయి, ఎన్నో వస్తున్నాయి. దేవుడు ఆశ్చర్యకరంగా వాటి అవసరాలు తీరుస్తున్నాడు. కొన్ని సందర్భాల్లో సంపూర్ణంగా సహాయం దొరకకపోయినా సగమైన దొరుకుతుంది. అదే దేవునికి స్తోత్రం అని చెప్పుకొని 100 దగ్గర 50 దొరుకుతుంది ఒకప్పుడు, 100 దగ్గర 20 దొరుకుతుంది ఒకప్పుడు, 100 దగ్గర 70 దొరుకుతుంది ఒకప్పుడు, 100 దగ్గర 200 దొరుకుతుంది ఒకప్పుడు. ఆ వచ్చే వాటిని జాగ్రత్తగా దాచుకొని ఆ సేవ కొరకు, కుటుంబం కొరకు అలాగ వాడుకుంటూ బ్యాలెన్స్డ్గా వెళ్తున్నాం. మా జీవితం అంతా ఏంటంటే, మేము బ్రతుకుండాలి, మేము సువార్త చేయాలి, మేము బ్రతుకుండాలి, దేవుడి రాజ్యాన్ని ప్రకటించాలి, మేము బ్రతుకుండాలి, ఇతరులు బ్రతిక చేయాలి, మేము రక్షించబడాలి, ఇతరులు రక్షించబడాలి, మేము పరలోకం వెళ్ళాలి, ఇతరులు పరలోకంలో తీసుకురావాలి. ఇదే కాన్సెప్ట్. డబ్బు సంపాదన మీద మైండ్ వెళ్ళలేదు. ఇంకా వృధాగా డబ్బులు చేసేటటువంటి అంత సంపాదన లేదు.
ఎక్స్పెన్సివ్ లివింగ్ మేము అలవాటు చేసుకోలే. రాయల్గా బ్రతకడం నేర్చుకున్నాం కానీ, పౌరుషంగా బ్రతకడం నేర్చుకున్నాం కానీ, యాజకులుగా, రాజులుగా, రాజ్యంగా దేవుని కొరకు జీవించడం నేర్చుకున్నాం కానీ, ఎడిషనల్గా ఎక్కడా కూడా ఎక్స్ట్రా మనీ వేస్ట్ చేయలేదు దేవుని యొక్క సేవలో. సేవకు పెట్టాం, 90% సేవకు పెట్టాం, 10% మేము తిన్నాం. లేక ఈక్వేషన్స్ నాకు తెలియవు, 20% తిన్నామో 30% తిన్నా నాకు తెలియదు, కానీ ఎక్కువ శాతం మాత్రం దేవుని రాజ్యం కొరకు పెట్టాం. రేపు ఉదయాన దేవుడు మమ్మల్ని దీవించి కరుణించి మిక్కిలి సమృద్ధి అయినటువంటి ఆర్థిక దీవెనలు మాకు కలిగింప చేసినప్పుడు అవి కూడా దేవుని రాజ్యానికే వాడబడాలి. ఆ డబ్బు మాలో ఉన్నటువంటి ఆత్మను మండింప చేయకుండా ఆర్పేటటువంటి శక్తి డబ్బుకుంది. కానీ ఆ డబ్బు దేవుని రాజ్యానికి వాడేటప్పుడు మనం ప్రకాశిస్తూనే ఉంటుంటాం. చెప్తున్నాడు మత్తయి సువార్తలో, వెళ్దాం ఒకసారి 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఏమని రాయబడుతుంది? మీ దేహము 6వ అధ్యాయం 21 నుంచి చదువుకుంటే గనక, నీ ధనం ఎక్కడ ఉండునో నీ హృదయము అక్కడ ఉండును. దేహమునకు దీపము కన్నే గనక నీ కన్ను తేటగా ఉండినేట్లా నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. నీలోనున్న వెలుగు చీకటి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. మనిషికి డబ్బు అవసరత ఎక్కువే, పరిచర్యకు డబ్బు అవసరత ఎక్కువే. ఇప్పటి రోజుల్లో చాలా మంది విశ్వాసులు కూడా ఏం చేస్తున్నారంటే, పాస్టర్ గారు కొంచెం తేటగా ఉన్నా, నీట్గా ఉన్నా వాళ్ళకి దశమ భాగాలు ఇవ్వడం మానేసేసి వాళ్ళకి వాళ్ళ అవసరాలు పట్టించుకోవడం మానేసేసి మరి కొంతమంది ముందడుగు వేసి వాళ్ళు తిట్టడం మొదలుపెట్టి వాళ్ళ కుటుంబానికి ఎటువంటి సహాయం చేయలేకపోతున్నారు. అయితే సేవకులమైన మనము చక్కని వాక్య పరిచర్యను అందించాలి. వాళ్ళకి జీవం రావాలి అంటే వాక్యమే వాళ్ళకి వెళ్ళాలి. కొంతమంది సేవకులు తిడతారు, కొడతారు, శపిస్తారు. సంఘాల్లో చాలా రకాలైన బోధలు ఉన్నాయి. ఎందుకు అంటే వాళ్ళు దేవుడి దగ్గర కనిపెట్టరు, దేవుడి మీద ఆధారపడరు. ఏవో 4 పుస్తకాలు తీసి 4 రెఫరెన్స్లు తీసేసి ఏవేవో చెప్తుంటారు. అది మంచి పద్ధతి కాదు. అది మంచి పద్ధతి కానే కాదు. అలాంటి వాడికి ఏమిస్తారు సంఘం? మరికొంతమంది అందుకోసమే ఈ తెర మీద వచ్చేటటువంటి సేవకులకు కానీ లేకపోతే పెద్ద సంఘాలను సేవకులకు కానీ ఇచ్చేస్తుంటారు డబ్బులు. మరికొంతమంది సేవకుల్ని ఆదుకుంటారు. చాలా మంది భక్తులు ఉన్నారు, సేవకులకు సహాయం చేసేవారు ఉన్నారు, లేకపోతే కాదు. నిజంగా వాళ్ళ సేవకుల కుటుంబాన్ని ఆదుకుంటారు. అందుని బట్టి దేవునికి స్తోత్రం. కానీ ప్రియురాల ప్రభునందు సహోదరుడా, సహోదరి, నీ కన్ను తేటగా ఉండాలి అని అంటున్నాడు. నీ కన్ను తేటగా ఉండాలి. నీ కన్ను చెడినదైతే, చెడిపోయిన కన్ను ఉండకూడదు. చెడిపోయిన కన్ను ఉండకూడదు. ఇప్పుడు ఈ కంటికి సైట్ వచ్చింది కాబట్టి అద్దాలు వేసుకున్నాం, సమస్య ఉంది కాబట్టి, లేకపోతే చదవలేను. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, దేహానికి దీపము కన్నే.
నీ నీ బాడీ అంతా వెలుగుమయంగా ఉండాలంటే, ప్రకాశింపబడాలి అంటే, ఆ గ్లోరీ కనబడాలంటే నీ కన్ను తేటగా ఉంటేనే అది జరుగుతుంది. నీ కన్ను ఒకవైపు డబ్బు మీద, ఒకవైపు సేవ మీద, ఒకవైపు డబ్బు మీద, ఒకవైపు ప్రభు మీద పరిగెడుతుంటే గనుక అది కొంతవరకు నీకు నువ్వే ఆలోచన చేసుకొని, ప్రభువా నాకు చక్కని వెలుగునివ్వు, చక్కని కన్నువ్వు, తేటగా కనబడే కన్నువ్వు అని నువ్వు దేవుణ్ణి అడగాలి. అవసరం మేరకు అడుగు, తప్పు కాదు. అవసరానికి మించి అడగమా. నువ్వు అడిగిన దానికన్నా, ఊహించిన దానికన్నా అత్యధికంగా ఇచ్చే దేవుడే ఆయన. అవసరమైతే ఇస్తాడు. ఎన్ని సంవత్సరాలు ఎండబెట్టినా, ఎన్ని సంవత్సరాలు మండబెట్టినా ఆయన అది ఆ రుణం తీర్చేసుకుంటాడు. కానీ నీవు నేను ఈ రోజున తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనము ప్రభు కొరకు మండుచున్నామా, ప్రకాశిస్తున్నామా లేదా అన్నది జాగ్రత్తగా చూసుకోవాలి. మన ఆత్మ యెహోవా పెట్టిన దీపం, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఈ ఆత్మ ఆరకుండా మండాలి, ప్రకాశించాలి అంటే మనం చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. వాటిని మనం 2 మాటలు చదువుకొని ముగించుకుందాం. మొదటి తెస్సలు 5వ అధ్యాయము 14 నుంచి 22 వచనాలు చదువుకుందాం. మొదటి తెస్సలు 5వ అధ్యాయం 14 నుంచి 22 వచనం కూడా మనం చదువుకుందాం. సహోదరులారా, మేము మీకు బోధించినది ఏమనగా, అక్రమంగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యం చేయని వారిని ధైర్యపరచుడి, భక్తిహీనులకు ఊతమీయుడి, అందరి దీర్ఘశాంతం గల వారయునిడి. అక్కడ అలా చెప్తున్నాడు. ఎన్ని మాటలు చెప్తున్నాడు తెలుసా? బుద్ధి చెప్పండి, ధైర్యపరచండి, ఊతం ఇవ్వండి, దీర్ఘశాంతం గలవారై ఉండండి, కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయొద్దు, మేలైన దాన్ని అనుసరించండి, ఎల్లప్పుడూ సంతోషంగానే ఉండండి, ప్రతి విషయమునందున కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఇలాగ చేయుట యేసు క్రీస్తునందు మీ విషయములలో దేవుని చిత్తము. ఇలాగ చేయటమే దేవుని చిత్తం. ప్రతి విషయంలో కృతజ్ఞత చెల్లించండి, సంతోషంగా ఉండండి, ధైర్యపరచండి, ఒకరికి బలహీనులకు ఊతమివ్వండి. అలా చేస్తేనే మీ ఆత్మ వెలిగించబడుతుంది. ఇక్కడ అంటున్నాడు, ఆత్మను ఆర్పకుడి, ఆత్మను ఆర్పొద్దు. నువ్వు ఎప్పుడైతే బలహీనులకి ఊతం ఇచ్చావో నీ ఆత్మ మండుచుంటూ ఉంటుంది, నీ ఆత్మ ప్రకాశిస్తూ ఉంటుంది. అక్రమంగా నడుచుకున్న వారికి బుద్ధి చెబుతుంటే నువ్వు ప్రకాశించిన వాడు అవుతావు. దీర్ఘశాంతం నీలో ఉంటే గనక నువ్వు మండుచున్న వాడివి, ప్రకాశిస్తున్న వాడివి. ఇవన్నీ కూడా మనల్ని పిలిచిన వాని గుణాతిశయాలు. కీడుకు ప్రతి కీడు చేయవద్దు, మేలైన దాన్ని ఎంచుకోండి. ఎడతెగక ప్రార్థన చేయండి, ఎడతెగక ప్రార్థన చేయండి. హల్లెలూయా. ప్రవచించిన నిర్లక్ష్యం చేయొద్దు, మేలైన దానిని చేపట్టాలంట. పరీక్షించట, సమస్తము పరీక్షించట, మేలైన దానిని చేపట్టాలి. ప్రతి విధమైన కీడునకు దూరంగా. అప్పుడు మన ఆత్మ మండుచుంటుంది, అప్పుడు మన ఆత్మ ప్రకాశింపబడుతుంది. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో 4వ అధ్యాయము
30వ వచనం చదువుకుందాం. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. సమస్తమైనటువంటి ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. చూసారా? ఇంకా 26వ వచనం 25వ వచనం చదువుకుంటే అబద్ధమాడుట మానేయాలి, సత్యమే పలకాలి, కోపపడకండి, పాపము చేయకండి, అపవాదికి చోటు ఇయ్యకండి, మంచి పని చేయుచు కష్టపడాలి, క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలకాలి, దుర్భాష ఏదైనను మీ నోట రానియద్దు, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. ద్వేషము, సమస్తమైన ద్వేషము, సమస్తమైన కోపము, సమస్తమైన క్రోధము, సమస్తమైన అల్లరి, సమస్తమైన దూషణ, సమస్తమైన సకలమైన దుష్టత్వము విసర్జించుడి. ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణా సంపన్నులై కరుణా హృదయులై ఒకరినొకరు క్షమించుడి. ఇది ఉంటే మనలో ఉన్న ఆత్మ వెలిగించబడతాది. ఇది ఉంటే మనలో ఉన్న ఆత్మ మండుచుంటుంది. ఇవి ఉంటే మనలో ఉన్న ఆత్మ ప్రకాశిస్తుంది. నువ్వు ఆలోచన చేస్తారు ఎప్పుడైనా? ఒక మనిషికి కోపం ఇగులాగా ఉంటుంది, టచ్ వైఫై లాగా ఉంటుంది. క్రోధము, మత్సరము, అలాగనే దుష్టత్వము, అల్లరి, దోషణ, ఇవన్నీ మానేయాలి. అప్పుడే ఆత్మ ప్రకాశింపబడుతుంది. అప్పుడే ఆత్మ ప్రకాశిస్తుంది. అప్పుడే దేవుడి కొరకు మండగలవు. అప్పుడే దేవుడి కొరకు ప్రకాశించగలవు. ప్రియులారా, ఈ విషయాలన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకొని దేవుని నామానికి మహిమకరంగా జీవిస్తారని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ ఇంకా ఇలాంటి అనుభవం అనేది మీకు లేకపోతే కనుక, ప్రభువా నన్ను క్షమించు, ఇప్పటి వరకు నా జీవితం అంతా అల్లరి చిల్లరగా జీవించాను, నీకోసం నేను రియల్గా మనలేదు, ఐఎమ్ నాట్ రియల్లీ బర్న్డ్ ఫర్ యువర్ లార్డ్ అని మీరు ఏం చేయాలి అంటే దేవుడిని వేడుకో. ఇంకా అనేకమైన మాటలు ఉన్నాయి, వాటిని నేను ఇప్పుడు ప్రజెంట్ చేయలేను. కానీ వచ్చే వారం ఈ వెలుగు గురించి నేను మీకు ఇంకా ప్రభు కొరకు మనడం కొరకు, ప్రభు కొరకు వెలిగించబడడం కొరకు, ప్రభు కొరకు ప్రకాశించడం కొరకు, ఆత్మల రక్షణార్థమైన పరిచర్య, జీవితం, జీవన విధానం, కుటుంబాన్ని వెలిగించుకోవటం, ఆత్మను వెలిగించుకోవటం, పరిచర్యను వెలిగించుకోవటం, ఇవన్నీ కూడా కొన్ని మాటలు మీతో చెప్పి ఇంకా మిమ్మల్ని ప్రోత్సహించాలని ఆశపడుతున్నాను. అనారోగ్య దృష్ట్యా ప్రజెంట్ నేను రెస్ట్ తీసుకుని ఈ కార్యక్రమం ఇంతటితో ముగించాలని ఆశపడుతున్నాను. దానికి ముందు మీ అందరికీ కూడా ఒక ప్రేమపూర్వకమైన విజ్ఞప్తి. మా చిన్నబ్బాయి జాషువా ఫస్ట్ వెబ్ కౌన్సిలింగ్లోనే వాడికి కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ వచ్చింది, NSRITలో వచ్చింది. అయితే మేము బెటర్ ఆప్షన్స్ చూస్తున్నాం, ఇంకా బెటర్ కాలేజెస్ లైక్ GVP, ANITS, MVGR, GMRIT, ఇలాంటివన్నీ కూడా ట్రై చేస్తున్నాం సెకండ్ వెబ్ కౌన్సిలింగ్లో.
సో బాబుకి దేవుని చిత్తానుసారమైనటువంటి బెటర్ కాలేజ్ మేము జీవీపీ ఆశపడుతున్నాం. ప్రభు చూపించడం నమ్ముతున్నాం. సెకండ్ వెబ్ కౌన్సిలింగ్లో బెటర్ బ్రాంచ్, బెటర్ కాలేజ్ అదే నేను నమ్ముతున్నాను. ఒకవేళ కంప్యూటర్ సైన్స్ వస్తే మంచిదే. కంప్యూటర్ సైన్స్ సంబంధించిన ఏమొచ్చినా కూడా జీవీపీలో జాయిన్ చేయడం ఇష్టపడుతున్నాం. ఎందుకంటే మంచి కాలేజీ విన్నాము. అలాగే ఇప్పటికే మా పెద్ద అబ్బాయి వైజాగ్లో 3rd ఇయర్ బీటెక్ చదువుతున్నాడు. చిన్నోడు కూడా బీటెక్ ఫస్ట్ ఇయర్లో రేపు ఆగస్ట్ ఫస్ట్ వీక్లో మరి సెకండ్ కౌన్సిలింగ్ తెలిసాక జాయిన్ అవుతాడు. కాబట్టి మా పరిచర్య కొరకు, నా ఆరోగ్యం కొరకు, అలాగే కుటుంబం కొరకు, పిల్లల కొరకు, చదువుల కొరకు అన్నిటి విషయాల్లో కూడా మీరు ప్రార్థించాలని, ఆగస్టు నెలలో అనేకమైన మీటింగ్స్ ఉన్నాయి, దేవుడు వాటికి నడిపించాలని, సమస్తాన్ని సమకూర్చి దేవుడు తన సమృద్ధిని కృపతో, కనికరముతో, దయతో, స్వాస్థ్యముతో ఇచ్చి నడిపించాలని, మా ప్రార్థనలకు దేవుడు జవాబుదారు దయచేయాలని, పరిచర్య అవసరాలు, కుటుంబ అవసరాలు సమృద్ధిగా తీర్చాలని మీరు మా కొరకు ప్రార్థించవలసిందిగా ప్రభు పేరిట కోరుకుంటున్నాను. మీ ప్రార్థన మాకు ఎంతైనా సహాయపడుతుంది. అలాగే మీలో ప్రేరేపించబడితే గనక మీరు మాకు సహాయాన్ని కూడా పరిచర్య కొరకు, సువార్త ప్రకటన కొరకు, అలాగే కుటుంబ ఆశీర్వాదం కొరకు అందించవలసిందిగా ఆశిస్తూ, ఆశీర్వదిస్తూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమె. అమ్మగారు చివరి ప్రార్థన చేస్తారు. కళ్ళు మూసుకుంటారు. సకల ఆశీర్వాదాలను కార్యముద్రాన్ని ఘనమైన నామమున స్తుతిస్తోత్రం చెల్లిస్తూ తండ్రి ప్రభా ఈ మధ్యాహ్న కాల సమయంలో తండ్రి దేవాన్ని దాస్తారా తండ్రి. అయా ప్రభా నీ బలమైన స్వరం మనందరికి వినిపించావు తండ్రి ప్రభా. ఈ లోకంలోకి ప్రభా నీ అయా తండ్రి వెలుగుగా వచ్చవుతుంది. వెలుగుని నింపడానికి ప్రభా నువ్వు వచ్చావు తండ్రి ప్రభా. ఈ దినం నుంచి ప్రభా అయా తండ్రి నిజంగా మేము నిజమైన ప్రభా, నిజమైన వెలుగులో ప్రభా మమ్మల్ని నడిపించాను తండ్రి. అయా మా ద్వారా అనేక మంది ప్రభా విధించబడాలి తండ్రి. అటు దీవించి మా అందరినీ ప్రభా దీవించి ఆశీర్వాదించి బలపరచమని ప్రార్థిస్తుందండి. దేవానికి స్థితి స్తోత్రాలు తెలుస్తుంది తండ్రి ప్రభా. అలాగే ప్రభా మా జీవితంలో ఎటువంటి అయా ప్రభా లోటుపాట్లు ఉన్నాయి తండ్రి. ఇదిగో తండ్రి ప్రభా ఈర్ష్య, ద్వేషం, కుళ్ళు, కుతంత్రాలు, అలాగే ప్రభా రకరకాల అయా ప్రభా ఉంటే ప్రభా మమ్మల్ని క్షమించి ఈ దినం నుంచి ప్రభా మమ్మల్ని శుద్ధిపరచండి, బలపరచండి, నీ వాక్యంలో స్థిరపరచండి ప్రభా. నీ వెలుగులకి మమ్మల్ని నిత్యం నడిపించమని ప్రార్థిస్తుంది తండ్రి ప్రభా. అలాగే తండ్రి ఆన్లైన్ ద్వారా ప్రభా ఎంతో మంది బిడ్డల ప్రభా నీ వాక్యం శ్రద్ధకి విన్నారు తండ్రి. అయ్యా ప్రతి ఒక్కరు బిడ్డల ప్రభా నీ వెలుగులు నడిపించండి తండ్రి ప్రభా. దీవించను ప్రతి కుటుంబికి ఆశీర్వదించండి ప్రభా. వాళ్ళ ప్రతి అవసరమైన ప్రభా తీర్చమనే ప్రార్థిస్తుంది తండ్రి. అలాగే ప్రభా మా కుటుంబం దీవించి మా పరిసరం దీవించండి. ఈ నెలకు కావలసిన పరిసరకి ప్రతి అవసరమైన ప్రభా ప్రతి సహాయ సహకారం అందించి నీ సేవలు నీ కొరకు ప్రభా ఆత్మీయంగా మండొచ్చు. ఈ ప్రపంచంలో సేవల ప్రభా మమ్మల్ని వాడుకోండి తండ్రి. దేవా సహాయ సహకారం అందించండి. మా బిడ్డలు దీవించండి తండ్రి. వాళ్ళ చదువులో తోడుగా ఉండండి ప్రభా. నీ దయాన్ని కృప ఉంచుని ప్రార్థించండి. అలాగే ప్రభు మా సంఘంలో జతపరిచిన ప్రతి బిడ్డలు ప్రతి కుటుంబికుని ప్రభా పేరు పేరున దీవించి ఆశీర్వాదించండి. కృపాక్షేమం కరుణ కటాక్ష క్షేమ అభివృద్ధి ఉంచమని ప్రార్థిస్తుందండి. అలాగే సంఘాన్ని దీవించిన ఆశీర్వాదించండి. ఇది అలా జరిగిన ప్రతి మీటింగ్ ప్రభా అద్భుత ఆశ్చర్యకరంగా జరిగించి నీ నామకి మహిమ తెచ్చుకుని ప్రార్థిస్తుందండి. సమస్త మహిమ గంట ప్రభావం మీ నామ అర్పించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఇప్పుడు మనం పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమ, కుమారుడు యేసు క్రీస్తు వారి యొక్క మహాకృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము కూడిన మనకందరకు సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై నడిపించిన గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ పిల్లారా. అలాగే మరి ఈ 30వ తారీఖున మా అమ్మగారు వర్ధంతి ఉంది.
చెప్పడం మర్చాను. సో మరి కుటుంబం ఐక్యత కొరకు, అలాగే కుటుంబం అంతా కూడా మరి అమ్మ విడిచిపెట్టిన ఈ కుటుంబం, నాన్నగారు ఉన్నారు, ఇంకా ప్రభు మిక్కిలి సమృద్ధిగా దీవించి ఆశీర్వదించి మేలు చేయాలని, అలాగే ఆయన కొరకు మమ్మల్ని వాడుకోవాలని ప్రార్థించవలసిందిగా కోరుతూ మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్. ప్రైజ్ ది లార్డ్.